గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. ఈరోజు బిజినెస్ వార్తలు 28th May 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్రజెంటేషన్ గుర్తించండి. సో ఇక్కడ మన ప్రధాన పత్రిక వచ్చిన వార్త గురించి ఇక్కడ రోజు మనం చెప్పడం జరుగుతుంది. ఇవి ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీస్ ఉంటుంది అండ్ వీటిపైన టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. ఈ వార్త మూలంగా ఈరోజు ఈ షేర్స్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ గ్యాప్ అప్ అంటే 5% కంటే ఎక్కువ గ్యాప్ అప్ అయితే వదిలేయడం మంచిది. తర్వాత తీసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ తగ్గుతుంది. అండ్ అక్కడ మన టెక్నికల్ కూడా చూడాలి. దాని లెవెల్స్ బాగుంది, కొనడానికి వీలుందా లేదా చూడాలి. ఆ టెక్నికల్ లెవెల్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది చూడండి. అక్కడ రెండు ఇండికేటర్స్ వాడాము. ఒకటేమో మూవింగ్ యావరేజెస్ 20 days, 50, 100, 200 days. ఎప్పుడైతే ఆ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అప్పుడే మంచి పాజిటివ్ ట్రెండింగ్ ఉంటుంది. అండ్ రెండో ఇండికేటరు అండ్ RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండికేటరు, ఎప్పుడైతే ఆ ఇండికేటర్ 45 కన్నా ఎబో ఉంటుందో అప్పుడే ఆ షేర్ కొద్దిగా ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్లో చూద్దాము. ముందుగా మన వార్తలు చూద్దాము. ఫస్ట్ ఈనాడులో ఆల్మోస్ట్ రిజల్ట్స్ నడుస్తుంది. అండ్ BDLకు ఒక ఆర్డర్ రాబోతున్నట్టు వార్త వచ్చింది. ఇది మినిమం 3000 నుంచి సోనా ఆర్మీ నుంచి. సో ఇప్పుడు డిఫెన్స్ శరణ్యం అన్ని లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ కూడా అంతే. డిఫెన్స్ బడ్జెట్ కూడా ప్రతి కంట్రీ కూడా మన బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మన డిఫెన్స్ షేర్లకు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా డిఫెన్స్ షేర్ ఆల్రెడీ కొద్దిగా పెరిగాయి కాబట్టి కొద్దిగా తగ్గినప్పుడు తీసుకుంటే ఇంకా మంచిదని నాకు ఆలోచన. అండ్ ఆంధ్రజ్యోతి LIC రిజల్ట్ పడిచింది, మంచి రిజల్ట్ పడిచింది. 19,013 crores అది గుర్తించండి. ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్ కన్నా 38% అప్గా గుర్తించండి. సో LIC చాలా తగ్గింది. ఆల్మోస్ట్ ఒక 2 రోజులు పెరుగుతుంది, అది గుర్తించండి. ఒకవేళ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే తగ్గినా కానీ దాన్ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే 1000 పోవడానికి త్వరలో 1000 పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో కోల్ ఇండియా, హిందుస్థాన్ జింకో అండ్ హాల్ ఇండియాకు వాళ్ళు మినరల్ బ్యాగ్స్లో యాక్షన్లో విన్ అయినట్టు ఉంది. కాబట్టి వీటి మూలంగా కూడా వీటికి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. కోల్ ఇండియా, హిందుస్థాన్ జింకో అండ్ ఆయిల్ ఇండియా. ఈ మూడు కూడా మన కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా రెండు గవర్నమెంట్ కంపెనీ, హిందుస్థాన్ ప్రైవేట్ది. ఈ మూడు కూడా మంచి కంపెనీ, 12 కంపెనీలు. ఈ షేర్లు కూడా తగ్గినప్పుడు ఒక 10% తగ్గినప్పుడు తీసుకోవడం, మళ్ళీ 10% పెరిగినప్పుడు 50% అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మూడు కూడా ఫండమెంటల్ కంపెనీగా కింద గుర్తించండి. లవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐనాక్స్మెంట్ ఇచ్చారు, అది గుర్తించండి. బిజినెస్ లైన్లో మన ఏడు ప్యాక్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించినట్టు వార్త వచ్చింది. 30%. ఇది మన షుగర్కి సంబంధించిన షేరు. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. బ్రోకర్ కాల్ కింద ప్రొటియన్ గవర్నమెంట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా ఒకటి గవర్నమెంట్ పాన్ కార్డు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేస్తే గవర్నమెంట్ కంపెనీ, మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా మన స్టాక్ మన వాచ్ చేస్తూ ఉండాల్సిన షేర్ కింద గుర్తించండి. అండ్ ఇందులో NMDC కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2% పెరిగినట్టు 1496 మొత్తానికి లాభాలు ఉంది. కాబట్టి ఇది కూడా చాలా తగ్గి ఉంది, ముందు పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అకౌంట్స్ ప్రకారము బులిష్ షేర్ కింద IDFC ఫస్ట్ బాక్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత IDFC ఫస్ట్ బాక్స్ వచ్చింది. సో దీన్ని మనం టెక్నికల్ చూద్దాము, ఎందుకంటే ఇది చాలా రోజు నుంచి డౌన్లో ఉంది. మనం టాప్ కూడా చూడము. కొద్దిగా ఎగ్జిట్ అయితే కూడా మంచిదే, ఎందుకంటే అంతకన్నా మంచి బ్యాంకులు ఉన్నాయి, అది గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారము స్టాక్ టు వాచ్ కింద ITC, LIC, భారత్ డైనామిక్స్ లాంటి షేర్స్ ఇచ్చారు. సో ITCలో ఈరోజు బ్లాక్ డీల్ జరగబోతుంది. సో అక్కడ ఆల్మోస్ట్ 10% వరకు కూడా డిస్కౌంట్ ఇచ్చి పోతుంది. కాబట్టి దాని మూలంగా ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో తర్వాత ఇది పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద మిదాని, కెన్ఫిన్ హోమ్స్ ఉన్నాయి. మిదానికి ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ, ఒకటి డిఫెన్స్ సంబంధించింది, ఒకటి హౌస్ లోన్ సంబంధించింది. కెన్ఫిన్ హోమ్స్ కెనరా బ్యాంక్ వాళ్ళది, అది గుర్తించండి. CNBC 18 ప్రకారము ఈ ప్యాక్ డ్యూరబుల్ అయిన కంపెనీ మినిమం 30% అప్పు రిజల్ట్ పట్టించింది, 6.8 crores, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఐనాక్స్ నుండి కూడా వారు రికమెండ్ చేశారు, దీని ఒక ఇచ్చారు. ఇది చార్టర్స్ కూడా మన ట్రెండింగ్లో కనిపిస్తుంది, గుర్తించండి. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ఇచ్చారు, దానికి కూడా ట్రెండింగ్లో కనిపిస్తుంది. ఇవి రెండు కూడా మనీ కంట్రోల్ నుంచి రికమెండ్ చేసిన షేర్స్ కింద గుర్తించండి. సో ఇవి ప్రధానమైన షేర్ ఈరోజు మన ప్రధాన వచ్చిన వార్తలు. సో వీటిని ఒక టెక్నికల్ చూద్దాము. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ టెక్నికల్గా రెండు ఇండికేటర్స్ వాడాము. ఒకటేమో మూవింగ్ యావరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఈ 4 రేఖల పైన ఏ షేర్ అయితే పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉంటుంది. దాని కింద ఉంటే కూడా మనకు కొద్దిగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ అయితే వీటికి కింద ఉంటే 100 షేర్లు తీసుకున్న బదులు 20-25 చొప్పున తీసుకోవాలి.
ఎట్లా మూవింగ్ హౌస్ పెరిగిన కొద్దీ ఆ షేర్లు కొనడానికి ప్రయత్నించాలి. అట్లనే ఒక ఇండికేటర్ ఉంది, ఇక్కడ RSI అంటారు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో అది డౌన్ 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 కిందకి లెక్కే. సో బిలో డౌన్ ఉన్న వాటి తీసుకోవద్దు, ఎందుకంటే పెరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ 30 to 45 మధ్య ఉంది, సైడ్ వేస్ ఉంటుంది. 45 నుంచి 70 ఉంటే అది ట్రెండింగ్లో ఉన్నట్టు. 70 ఎబో ఉంటే ఓవర్ బాట్ కిందకి వస్తుంది, అది గుర్తించండి. సో మనము అది వీటిని బట్టి ఒక్కొక్క షేర్ ఇక్కడ మనం విశ్లేషిద్దాము. సో ముందుగా మనం గోల్డ్ అండ్ సిల్వర్ చూద్దాము. గోల్డ్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది. RSI 54 ఉంది. ఆల్మోస్ట్ అంటే మూవింగ్ హౌస్ ఇక్కడ తగ్గింది, ఒక మూవింగ్ హౌస్. సో కొద్దిగా డౌన్ఫాల్ కొద్దిగా కనిపిస్తుంది, గుర్తించండి. సిల్వర్ బీ కూడా ప్రస్తుతం 94 రూపీస్ 5 పైసా ఉంది. ఇది కూడా మన RSI 53 ఉంది, బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన ఉంది. ఇది కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఇండెక్స్లో మనం గత 2 రోజులు చెప్తున్నాము. దీని కూడా బయింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. RSI బాగుంది, 56 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది 3-4 డేస్ నుంచి. బట్ ఎప్పుడైతే 398 క్రాస్ అవుతుందో, అంటే 200 మూవింగ్ యావరేజెస్ ఇక్కడ ఉంది, ఆ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. 398 గుర్తించండి. IEX కూడా చాలా బులిష్గా ఉందని ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం RSI 60 ఉంది, బాగుంది, సూపర్ అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ హౌస్ పైనే ట్రేడ్ అవుతుంది. గత 3 డేస్ నుంచి ఇది నిన్న కొంచెం చాలా పెరిగింది, 5-6 రూపీస్ వరకు. సో ఈరోజు కూడా పెరగడానికి కనిపిస్తుంది. ఇది కూడా పవర్కి సంబంధించిన డీల్ చేస్తుంటుంది. ఏ ప్రైవేట్ పవర్ అయినా గవర్నమెంట్ పవర్ అయినా ఈ ఎక్స్చేంజ్ దాన్ని అమ్మడానికి వీలుంది, కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. BHI కూడా రికమెండ్ చేస్తున్నారు చాలామంది. ప్రస్తుతం టెక్నికల్ కూడా ఇది బాగుంది, 69-70 ఉంది RSI. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ని పైనే ట్రేడ్ అవుతుంది. మీకు ఇక్కడ చూస్తుంటే ఇది 12th మే నుంచే మూవింగ్ హౌస్ క్రాస్ అయింది, కాబట్టి అక్కడ నుంచే పెరగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మొత్తానికి ట్రెండింగ్లో ఉంది, పెరగడానికి ఛాన్సెస్ చార్ట్ ద్వారా మనకు కనిపిస్తుంది. అండ్ మనకంటే రికమెండ్ చేస్తారు సిటీ యూనియన్ బ్యాంకు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మంచి బ్యాంకే. సబ్జెక్టు మనం ట్రెండింగ్ బట్టి ఈ షేర్లు ట్రెండింగ్ ఉన్నప్పుడు తీసుకోవాలి. మన ట్రెండింగ్ ఎందుకు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే RSI 61 ఉంది. దీని ప్రస్తుతం రేటు 193 రూపీస్, లోయెస్ట్ 130 రూపీస్, హైయెస్ట్ 197. సో టెక్నికల్గా RSI అండ్ RSI 61 ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా పైన ట్రేడ్ అవుతుంది, కాబట్టి ఇది గత 4-5 డేస్ నుంచి కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది పెరగడానికి ఈరోజు ఛాన్సెస్ ఉంది. ఐనాక్స్ విండో కూడా ట్రెండింగ్ ఉంది. నిన్న మనం అంతకుముందు 2 డేస్ బ్యాక్ కూడా మనం వార్తలు చెప్పుకున్నాము. ఈ ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం 192 ఉంది, లోయెస్ట్ 125, హైయెస్ట్ 262. RSI రిలేటివ్ స్ట్రెంత్ బాగుంది, 67 ఉంది. కంప్లీట్ ట్రెండ్ మూవింగ్ హౌస్ పైన ఉంది. మనకు ఇక్కడ 13th మే నుంచే కంటిన్యూగా పెరుగుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ మన మిదాని డిఫెన్స్కు ఈరోజు దీని యొక్క రిజల్ట్ కూడా రాబోతుంది. ప్రస్తుతం 460 ఉంది, లోయెస్ట్ 226, హైయెస్ట్ 541. హైయెస్ట్ కొద్దిగా చాలా దూరం ఉంది, లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 70 ఉంది, అది కూడా గుర్తించండి. బట్ టెక్నికల్గా సూపర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఓవర్ బాట్కి వచ్చేసింది, 73 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు 13th మే నుంచే మూవింగ్ హౌస్ పై నుంచే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ బట్ 4-5 డేస్ నుంచి కన్సల్టేషన్ అయ్యి నిన్న ఆల్మోస్ట్ 16 రూపీస్ పెరిగింది. బట్ రిజల్ట్స్ని బట్టి ముందే పసిగట్టి మన కొని ఉంటారు. బట్ ఈరోజు రిజల్ట్ ఉంది కాబట్టి అది కొంచెం ఈరోజు ఆచితూ చూడాలి. నెక్స్ట్ కెన్ఫిన్ హోమ్స్ ప్రస్తుతం 775 ఉంది, 558, లోయెస్ట్, హైయెస్ట్ 951. ఇది కెనరా బ్యాంకు దీని యొక్క ఓనరు. సో గవర్నమెంట్ కంపెనీ, హౌసింగ్ లోన్స్ ఉంటుంది, మంచి కంపెనీ అని గుర్తించండి. RSI 67, ఇది కూడా కంప్లీట్ మూవింగ్ హౌస్ పైన ఉంది. బట్ 7 డేస్ నుంచి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయ్యి 2 డేస్ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పైన పెరిగిందిగా గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీ. ఐటీసీ ఈరోజు పెద్ద బ్లాక్ డీల్ జరగబోతుంది. ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున బ్లాక్ డీల్ అవుతుంది, డిస్కౌంట్ ఇస్తున్నారు. సో దీని మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది. టెక్నికల్ చూస్తే టెక్నికల్ పర్వాలేదు, 53 ఉంది, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ హౌస్ పై ఉంది. ఇప్పుడు 430 ఉంది, ఆల్మోస్ట్ 431 దగ్గర మూవింగ్ హౌస్ ఉంది, ట్రెండింగ్ ఉంది. బట్ ఈరోజు బ్లాక్ డీల్ మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గచ్చని నా ఆలోచన. ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు చాలా తర్వాత మన వార్తలోకి వచ్చింది. ప్రస్తుతం 68 రూపీస్ ఉంది, 52 లోయెస్ట్, అండ్ 84 రూపీస్ దీని హైయెస్ట్. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 58 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే కూడా ఇక్కడ డౌన్ఫాల్ అయిపోయి 3 ఫుట్ డౌన్ టైం తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. బట్ RSI ఇక్కడ మన
50 డేస్ మూవింగ్ క్రాస్ అయింది 66. సో ఇది షేర్ ఈరోజు పెట్టడానికి ఛాన్సెస్ చాలా కనిపిస్తుంది. చాలామంది కూడా మన రికమెండ్ చేస్తున్నారు. అండ్ ఎల్ఐసి ప్రస్తుతం 871 ఉంది, 871 ఉంది. దీని లోయెస్ట్ 750, హైయెస్ట్ 1222. టెక్నికల్గా ఇది బాగానే ఉంది, 67 ఉంది. రిజల్ట్ మంచిగా ఇచ్చింది. బట్ ఇది ఆర్ఎస్ఐ దీని మూవింగ్ అవర్స్ పైన ఉంది, 860 దాటింది, 87 ఉంటుంది. నిన్న కూడా కొద్దిగా పెరిగింది 1 రూపీ. ఎన్ఎంసీ మంచి రిజల్ట్ ప్రకటించింది. ప్రస్తుతం 72 రూపీస్ 74 పైసలు ఉంది. లోయెస్ట్ 59 రూపీస్, హైయెస్ట్ 92. టెక్నికల్గా బాగుంది, 65 ఉంది. అన్నీ మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 4 డేస్ నిన్న కొద్దిగా తగ్గింది. బట్ ఈరోజు రిజల్ట్ ఉంది కాబట్టి పెరగచ్చు. ఇది ప్రోటీన్ ఈ గవర్నమెంట్ పాన్ కార్డు మొదలగు సంబంధించిన వర్క్స్లో ఉంది, అంటే సేల్ చేస్తుంది. గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతం 952 ఉంది, 946 లోయెస్ట్, హైయెస్ట్ 1530. ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి తగ్గి లోయెస్ట్కు దగ్గర ఉంది. ఇక్కడ మీరు టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు, చాలా వీక్ ఉంది 25. బట్ ఇది పెరగాలంటే కొంచెం టైం పడుతుంది, అది గుర్తించండి. ఇది ఎప్పుడైతే 1270 క్రాస్ అవుతుందో అప్పుడే పెరుగుదల కనిపిస్తుంది. ఇది మన బిజినెస్ వాళ్ళు ఇది రికమెండ్ చేశారు. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే డౌన్ ఉంది. ఇది పెరగాలంటే ఇది 1270 అయిన తర్వాత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. ఈఐడి ప్యారీ ప్రస్తుతం 985 రూపీస్ ఉంది, 634 లోయెస్ట్, హైయెస్ట్ 190. మంచి రిజల్ట్ పట్టించింది ఇది. కాబట్టి ఇది టెక్నికల్గా బాగుంది, సూపర్ అని చెప్పొచ్చు. 75 ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ 12th మే నుంచే కంటిన్యూగా పెడుతుంది. అన్ని మూవింగ్ యావరేజ్ పైనే ఇది ట్రేడ్ అవుతుంది. హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం 451, లోయెస్ట్ 378, హైయెస్ట్ 740. టెక్నికల్ ఇది కూడా బాగానే ఉంది, 57 ఉంది ఆర్ఎస్ఐ. ఇది కంటిన్యూగా 4-5 డేస్ పెరుగుతుంది. బట్ ఇది మూవింగ్ అవర్స్ 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 458 క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బీడీఎల్ డిఫెన్స్ సంబంధించిన షేర్ కూడా అన్నీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకునే షేర్ కింద తగ్గినప్పుడు కొద్ది అక్యుములేట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. బీడీఎల్ కూడా వన్ ఆఫ్ ది మంచి కంపెనీ, 1960, లోయెస్ట్ 890, అంటే లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. హైయెస్ట్ 1991, ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గర ఉంది. బట్ టెక్నికల్గా బాగుంది, 77 ఉంది. ఆర్ఎస్ఐ కంప్లీట్గా అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ 12th మే నుంచి మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి కంటిన్యూగా పెరుగుతుంది, అదిగా గుర్తించండి. సో ఇట్లా మనం టెక్నికల్గా ఫండమెంటల్గా మనం చూస్తుండాలా. చూసినప్పుడే మనకు అందులో పెట్టుబడి పెట్టడానికి డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే టెక్నికల్గా ఫండమెంటల్గా మనం డిసిషన్ తీసుకున్నప్పుడు కొంత తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.